కృపాసత్య సంపూర్ణుడైన క్రీస్తు నామమున మీకు శుభం. మన పాఠం పరమగీతం ఉపోద్ఘాతం వినబోతున్నాము. ఈ గీతాన్ని రచించినవాడు సొలొమోను రాజు. సామెతలు, ప్రసంగి గ్రంథం రాసినవాడు సొలొమోనే. పరమగీతం ఒక కథ కాదు, ఇదొక పాట. 1 రాజులు 4వ అధ్యాయం 32వ వచనం. సొలొమోను 3000 సామెతలు చెప్పాడు, 1005 కీర్తనలు రచించాడు. అయితే సొలొమోను రచనలన్నీ మనకు లభించలేదు. దొరికినవన్నీ శ్రేష్టమైనవి. మనకు అవసరమైనంత వరకే వాటిని బైబిలులో చేర్చేటట్లు పరిశుద్ధాత్మ నడిపించాడు. అందుకే బైబిలును దేవుని వాక్యం అంటాము. 1005 పాటలు రాశాడు సొలొమోను. అతడు రాసిన పాటలన్నిటిలో పరమగీతం శ్రేష్టమైనది. పరమగీతం గ్రంథంలో చిన్న చిన్న పాటలున్నాయి. ముఖ్యంగా 5 పాటలు ఇందులో ఉన్నాయి. ఇందులో కథానాయకుడు ప్రియుడు, కథానాయకి ప్రేయసి. ఆమెకు ప్రేమ అనేది సాంకేతిక నామం. ఆమె అంటోంది, నేను పద్మములలో మేపుతున్న నా ప్రియుని దానను, అతడు నావాడు. అగాధ జలములు ప్రేమను ఆర్పజాలవు, నదీ ప్రవాహములు దానిని ముంచివేయజాలవు. ప్రేమకై ఒకడు తన స్వాస్థ్యమంతా ఇచ్చినా తిరస్కారముతో అతడు తోసివేయబడతాడు. పరమగీతం గ్రంథాన్ని అపార్థం చేసుకుని లేనిపోని వివరణలు చెప్పి కొందరు యువతీ యువకులు ఈ గ్రంథంతో ఆడుకున్నారు. బోధకులు కొందరు ఊహాకల్పిత వ్యాఖ్యానాలు చేసిన వారు ఉన్నారు. 2 పేతురు 3వ అధ్యాయం 16వ వచనం. పేతురన్నాడు, మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహించబడిన జ్ఞానము చొప్పున రాశాడు, బోధించాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించడానికి కష్టమైనవి. వీటిని విద్యావిహీనులు, అస్థిరులైన వారు తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనానికే అపార్థం చేస్తారు. అనగా లేఖనాలకు వక్రభాష్యం చెబుతారు. పరమగీతాన్ని అలాగే చేస్తున్నారనిపిస్తోంది. యూదులు ఈ గ్రంథాన్ని గురించి కొన్ని హెచ్చరికలు చేస్తూ 30 సంవత్సరాల లోపు యువతీ యువకులు పరమగీతం చదవకూడదు అంటూ నిషేధించారు. వైవాహిక ప్రేమలోని ఉదాత్తమైన లక్షణం, దాంపత్య ప్రేమలోని పవిత్ర లక్షణం పరమగీతంలో కానవస్తుంది. పెళ్లి చేసుకోకూడదనే సన్యాస భక్తివాదులు, చౌకబారు శృంగారానికి అలవాటు పడిన కామతప్తులు ఈ గ్రంథాన్ని సరిగా గ్రహించలేరు. ఎవరికి అనుకూలమైనట్లు వారు అర్థం చెప్పకూడదని మనవి చేస్తున్నాము. పరమగీతంలోని మాటలు ఒక విశ్వాసి యేసు ప్రభువు పట్ల తన ప్రేమను వ్యక్తం చేయటానికి ఆధ్యాత్మీకరించుకోవాలి. వైయక్తిక ప్రేమ భావనకు పరమగీతం గొప్ప ఉద్దీపన హేతువు. ప్రేమ ఉజ్జీవానికి పరమగీతం మహాప్రేరకం. యూదులు పరమగీతాన్ని పవిత్ర గీతం అంటారు. లేఖనాలలో అనగా పాత నిబంధన గ్రంథాలలో ఇది పరిశుద్ధ భక్తి గీతం అని పేర్కొంటారు. ఈ అతి పరిశుద్ధ స్థలంలోకి ఎవరిని పడితే వారిని అనుమతించరు. ప్రభువును ప్రేమించేవారికి ఇది ఎంతో అర్థవంతమైన భక్తి గీతం. ఆధ్యాత్మిక అష్టపదులు అనగా 8 అధ్యాయాలు పరమగీతం అనే పవిత్ర భూమిలో ప్రవేశించేటప్పుడు జాగ్రత్త. మీ ఆధ్యాత్మిక పాదరక్షలు విడిచి లోపలికి రండి. ఈ గ్రంథం అతి సున్నితమైన పరిమళ పుష్పం. సుతారంగా, మృదువుగా దానిని ముట్టండి. ఈ గ్రంథంలోని కొన్ని మార్మిక విషయాలను జ్ఞాపకం ఉంచుకోండి. 1. వివాహం దేవుడు స్థాపించిన పవిత్ర వ్యవస్థ. భర్త హృదయంలో ఎంతో తృప్తి, భార్యకు అతని పట్ల అంకిత భావం. కామాతురత పశులక్షణం. వైవాహిక ప్రేమ ఆధ్యాత్మికమై, లైంగిక సుఖానికి అతీతమై, పరిశుద్ధాత్మ ప్రేరితమై వెలుగొందే భక్తి. 2. యెహోవా దేవునికి ఇశ్రాయేలు జాతిపై ఎంతో ప్రేమ. ప్రవక్తలు తమ ప్రబోధాలలో ఇశ్రాయేలు యెహోవాకు భార్య అంటూ ఉపమాన రీతిగా వర్ణించారు. హోషియా గ్రంథమంతా ఇదే ఉపమానాన్ని విస్తృతార్థంలో ప్రయోగించింది. విగ్రహారాధన ఆధ్యాత్మిక వ్యభిచారానికి పోల్చబడింది. వైవాహిక ప్రేమకు అది విశ్వాసఘాతుక చర్య అని నిరూపించబడింది.
3. పరమగీతం క్రీస్తుకు సంఘానికి మధ్య ఉన్న ప్రేమను వ్యక్తీకరిస్తుంది. సంఘం యేసుక్రీస్తు యొక్క ప్రియ వధువు. ఎఫెసీ 5వ అధ్యాయంలో, ప్రకటన 21వ అధ్యాయంలో సంఘ వధువును సందర్శించగలం. మానవీయమైన ప్రేమ భాషణల్లో మన మనస్సులను ఆధ్యాత్మిక శిఖరాలకు ఎక్కిస్తుంది పరమగీతం. యేసు ప్రభువు పట్ల మనకుండవలసిన ప్రేమ, ఆయనను ప్రాణాధికంగా ప్రేమించే భక్తి, ఆధ్యాత్మిక ఆసక్తి ఈ గ్రంథంలో తొణికిసలాడతాయి. 4. యేసుక్రీస్తుకు వ్యక్తిగతంగా విశ్వాసికి మధ్య ఉండవలసిన సన్నిహిత సహవాసాన్ని ఈ గ్రంథం పదే పదే ఎత్తి చూపుతుంది. నీ ఆత్మ క్రీస్తు ఆత్మ ఏకాత్మ అవుతారు అనే క్రైస్తవ ప్రేమ పారవస్యాన్ని వర్ణిస్తుంది పరమగీతం. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం, నన్ను ప్రేమించి నా కోసమై తనను తాను అప్పగించుకొనిన యేసునందలి విశ్వాసము వలన నేను జీవిస్తున్నాను. ఆయనే మొదట నన్ను ప్రేమించాడు గనుక నేనాయనను ప్రేమిస్తున్నాను. పరమగీతం అత్తరు బుడ్డిలాంటిది. మరియ అందులోని అత్తరంతా పోసి ప్రభువును అభిషేకించింది. అత్తరు బుడ్డి పగలగొట్టింది. పరమగీతం అలాంటిదే. సువాసనతో పరిసరమంతా గుబాళించింది. ఈ గ్రంథమంతటా సంభాషణలున్నాయి. ఇందులోని పాత్రలు: 1. వధువు షూలమ్మితి. 2. యెరూషలేము కుమార్తెలు. 3. వరుడు. 4. షూలమ్మీతి కుటుంబం. ఆమె కుటుంబంలో తండ్రి చనిపోయాడు, తల్లి, ఆమె 2 కుమార్తెలు, 2 లేక 3 కుమారులు. స్థలం యెరూషలేము రాజభవనం. పరమగీతం 1వ అధ్యాయం 6వ వచనంలో షూలమ్మీతి అంటున్నది, నేను నల్లని దాన్నని నన్ను చిన్న చూపు చూడకండి. నేను ఎండ తగిలిన దాన్ని. నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తెగా ఉంచారు. అయితే నా సొంత తోటను నేను కాయలేదు. ఈమె చేత చాకిరీ చేయిస్తున్నారు. కుటుంబంలో ఈమె పెద్ద కుమార్తె. ఈ కుటుంబం ఎఫ్రాయిము మన్యంలో జీవించారు. వీరు రైతు కూలీలు. పరమగీతం 8వ అధ్యాయం 11వ వచనం, బయలు హామోనునందు సొలొమోనుకు ఒక ద్రాక్షవనము కలదు. అతడు దానిని కాపులకిచ్చాడు. దాని ఫలములకు రాబడిగా ఒక్కొక్కడు 1000 రూపాయలు తేవాలి. షూలమ్మితి కష్టించి పనిచేసే గ్రామీణ బాలిక. ఈమె సహోదరులు కూడా ఈమె చేత ఎంతో పని చేయించారు. ఆమె వెట్టి చాకిరీ చేసింది. పరమగీతము 1వ అధ్యాయం 8వ వచనం, నారీమణి సుందరి, మంద కాపరుల గుడారముల వద్ద నీ మేకపిల్లలను మేపు. ఇది ఆమె పని. ఆమె పనిచేస్తూ అటూ ఇటూ చూచేది. యెరూషలేముకు దమస్కుకు మధ్య వర్తకులు ప్రయాణాలు చేస్తూ కనిపించారు. పరమగీతము 3వ అధ్యాయం 6వ వచనం, ధూమస్తంభముల వలె అరణ్య మార్గముగా వచ్చే ఇది ఏమిటి? గోపరసముతో సాంబ్రాణితో వర్తకులమ్మే వివిధములైన సుగంధ చూర్ణములతో పరిమళిస్తూ వచ్చే ఇది ఏమిటి? అది వ్యాపారుల గుంపు, అనగా సార్థవాహం. వారి వద్ద ఎన్నో ఆభరణాలు, సుగంధ తైలాలు, పరిమళ ద్రవ్యాలు ఉన్నాయి. మరి తాను పనిచేసుకునే బీదపిల్ల. తనకు అవన్నీ కావాలంటే దొరుకుతాయా? యేసు ప్రభువు పుట్టుక, ఆయన మరణం, ఈ 2 సందర్భాల్లో పరిమళం గుబాళించింది. ఆయనకు జన్మదిన కానుకగా బోళము తెచ్చిన వారు జ్ఞానులు. ఆ విధంగానే ఆయన చనిపోయినప్పుడు భౌతిక కాయాన్ని బోళముతో పాటు సమాధిలో ఉంచారు. షూలమ్మితి గొర్రెలను కాచుకుంటూ ఉండగా ఆమెకు ఒక కాపరి కనిపించాడు. ఆ కాపరిని షూలమ్మితి ప్రేమించింది. ఈ కాపరి యేసుక్రీస్తుకు సంకేతం. అలాగే షూలమ్మితి సంఘానికి సంకేతం. ఆ కాపరి అన్నాడు, బలురక్కసి చెట్లలో వల్లీ పద్మము కనపడునట్లు స్త్రీలలో నా ప్రేయసి కనపడుతున్నది. అతడింకా అన్నాడు, నా ప్రేయసి, నీవు సుందరివి, నీవు సుందరివి. నీ ముసుకు గుండా నీ కన్నులు గువ్వ కన్నుల వలె కనపడుతున్నవి.
నీ తల వెండ్రుకలు గిలాదు పర్వతము మీది మేకల మందను పోలి ఉన్నవి. యేసుక్రీస్తు తన సంఘమును ఎంతో ప్రేమించాడు. తనను తాను సంఘానికి ఇచ్చివేసుకున్నాడు. షూలమ్మితి అంటున్నది, అడవి వృక్షములలో జల్దరు వృక్షము ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లే ఉన్నాడు. ఆనందభరితనై నేనతని నీడను కూర్చున్నాను. అతని ఫలము నా జిహ్వకు మధురం. మా శ్రోతలు గమనించాలి, అతడు ఆమెను సంబోధించేటప్పుడు ప్రేమ అంటున్నాడు. ఆమెకు అదే పేరు పెట్టుకున్నాడు. ఆమె అతన్ని సంబోధించేటప్పుడు ప్రియుడు అంటున్నది. ఇవి సాంకేతిక నామధేయాలు. ఆమె పేరు ప్రేమ, ఆయన పేరు ప్రియుడు. యేసుక్రీస్తుకు ప్రియుడు అనే పేరు ఉన్నది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం, తన ప్రియునియందు అనగా యేసుక్రీస్తునందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి. 7వ వచనం, దేవుని కృపామహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియునియందు మనకు విమోచనము. యేసు ప్రభువు సమస్త ప్రజలను పిలుస్తూ నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అన్నాడు. ఇది యేసు ప్రభువుతో మనకు కలిగిన ప్రేమ సంబంధం. షూలమ్మితి తన హృదయాన్ని తన ప్రియునికి ఇచ్చివేసింది. ఆమె అన్నది, నా ప్రియుడు నావాడు, నేను అతని దానను. వారిద్దరూ కలిసి ఆ ప్రాంతాలలో విహరించారు. ఒకరోజు అతడు ఆమెను విందుశాలకు తీసుకువెళ్ళాడు. పరమగీతము 2వ అధ్యాయం 4వ వచనం. ఆమె అన్నది, అతడు నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తాడు. అతడు విచిత్రమైన కాపరి. అతని గొర్రెలు ఎక్కడున్నాయో ఆమెకు కనపడడం లేదు. ఆమె అడుగుతున్నది, నా ప్రాణప్రియుడా, నీ మందను నీవు ఎక్కడ మేపుతున్నావో, మధ్యాహ్నమందు ఎక్కడ నీడలో వాటిని తోలుతావో నాకు చెప్పు. అదొక మర్మం. అతడొక విచిత్రమైన కాపరి, అసాధారణమైన వ్యక్తి. ఒకరోజు అతడన్నాడు, నేను వెళ్ళిపోతున్నాను, కొంతకాలం వరకు నేను రాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 1 నుండి 3వ వచనం వరకు ప్రభువు ఇదే మాట అన్నాడు. మీ హృదయమును కలవరపడనీయవద్దు. దేవునియందు విశ్వాసముంచుతున్నారు, నాయందు విశ్వాసముంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేని ఎడల మీతో చెప్పేవాణ్ణి. మీకు స్థలము సిద్ధపరచడానికి వెళుతున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండే స్థలములో మీరు ఉండటానికి మరల వచ్చి మిమ్మును తీసుకొని వెళతాను. అతడు వెళ్ళిపోయాడు. ఆమె కనిపెట్టుకొని ఉన్నది. రోజులు గడిచిపోతున్నాయి. ఆమె ఇరుగు పొరుగు వారు అంటున్నారు, నీవు పల్లెటూరి పిల్లవు, అతన్ని నమ్ముకున్నావు, ఏడి, అతడింకా రాలేదా? 2 పేతురు 3వ అధ్యాయం 3-4 వచనాలు. అంత్యదినములలో అపహాసకులు అపహసిస్తూ వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకుంటూ అంటారు, ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమైంది? పితరులు నిద్రించినది మొదలు సమస్తము సృష్టి ఆరంభములో ఉన్నట్లే నిలిచి ఉన్నదే. సరే, షూలమ్మితి అతణ్ణి నమ్మింది. ఆమె అతణ్ణి ప్రేమించింది. ఆమె అతణ్ణి గురించి కలలు కంటున్నది. పరమగీతం 3వ అధ్యాయం 1వ వచనం, రాత్రివేళ పరుండి ఉండి నేను నా ప్రాణప్రియుణ్ణి వెతికాను, వెతికినా అతడు కనపడలేదు. దేవుని బిడ్డలారా, మీకు ఆయన కనపడ్డాడా? ఆయనను మనఃపూర్వకంగా వెతుకుతున్నారా? ఒకరోజు ఆమె పడకపై పరుండినప్పుడు ఆ గదిలో పరిమళ సువాసన నిండి ఉంది. తలుపు సందులలో నుండి సుగంధం గుబాళిస్తున్నది. నా ప్రియునికి తలుపు తీయడానికి లేచాను. నా చేతుల నుండి, నా వేళ్ల నుండి జటామాంసి గడియల మీద స్రవించింది. నా ప్రియునికి నేను తలుపు తీయునంతలో అతడు వెళ్ళిపోయాడు. క్రీస్తు సువాసన ఆమెను నింపివేసింది. ఆమె వెతికింది. ఆయన కనిపించాడు. ఆమె ఎంతో ఆనందించింది. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం, ప్రభు అన్నాడు, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. చెరసాలలో ఉండగా ప్రభువు నాతో ఉన్నాడు అని పౌలు అన్నాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం,
నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడునూ ఎడబాయను అని ప్రభువే చెప్పాడు. ఒకరోజు షూలమ్మితి ద్రాక్ష తోటలో పనిచేసుకుంటున్నది. పరమగీతం 2:15 ఆమె అంటోంది, మన ద్రాక్ష తోటలు పూతపట్టి ఉన్నాయి, ద్రాక్ష తోటలను చెరిపే నక్కలను పట్టుకోండి, సహాయం చేసి గుంట నక్కలను పట్టుకోండి. ఆమె ద్రాక్ష తీగలను పైకి ఎత్తుతున్నది, కింద రాళ్లు పెట్టుతున్నది. గుంట నక్కలు రాకుండా ఆమె శ్రద్ధ తీసుకుంటున్నది. అప్పుడు ఆమె కన్నులెత్తి చూచింది. అల్లంత దూరాన అరణ్య మార్గముగా వర్తకుల గుంపు వెళ్ళుతున్నది. సువాసన గుప్పుమని ఆమెను ఆవరించింది. ఇంతలో సొలొమోను పల్లకి అటే వస్తున్నది. సొలొమోను ఎవరో ఆమెకు తెలియదు. 60 మంది శూరులు, పరాక్రమశాలురు, ఖడ్గధారులు, యుద్ధవీరులు వెంటరాగా సొలొమోను పల్లకి తన వైపునకే వస్తున్నది. రాజభటుడు వచ్చి ఆమెతో అన్నాడు, సొలొమోను రాజు నీకోసమే పల్లకి పంపాడు. ఆమె ఆశ్చర్యపడింది, భయపడింది కూడా. సొలొమోనెవరు? నేనాయనను ఎరుగను. ఆయన నా కోసం ఎందుకు అడుగుతున్నాడు అంటూ ప్రశ్నించింది. ఆమెను సొలొమోను తన అంతఃపురంలోకి తీసుకువెళ్ళాడు. కాని ఆమె తన ప్రియ కాపరినే తలపోసుకుంటున్నది. యేసు ప్రభు అన్నాడు, నా గొర్రెలు నా స్వరము వింటాయి, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడిస్తాయి. నేను వాటికి నిత్యజీవమిస్తున్నాను, అవి ఎన్నటికీ నశించవు, ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరించడు. షూలమ్మితి తన కాపరి కోసమై కనిపెట్టుకొని ఉన్నది. 1 తెస్సలోని పత్రిక 4:16-17 ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బోరతో పరలోకము నుండి ప్రభువు దిగి వస్తాడు. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండే మనము వారితో కూడా ఏకముగా ప్రభువుకు ఎదురు వెళ్ళడానికి ఆకాశ మండలానికి మేఘముల మీద కొనిపోబడతాము. యేసు ప్రభువు వస్తానని వాగ్దానం చేశాడు. పరమగీతం 2:11-13 వరకు, నా ప్రియురాలా, సుందరవతి, లెమ్ము, రమ్ము. చలికాలం గడిచిపోయింది, వర్షాకాలం తీరిపోయింది, వర్షమిక రాదు. దేశమంతటా పువ్వులు పూచి ఉన్నాయి, పిట్టలు కోలాహలం చేసే కాలం వచ్చి ఉన్నది. పావుర స్వరం మన దేశంలో వినపడుతున్నది. అంజూరపు కాయలు పక్వమవుతున్నాయి, ద్రాక్ష చెట్లు పూతపట్టి సువాసననిస్తున్నాయి. నా ప్రియురాలా, సుందరవతి, లే, రా. యేసు ప్రభువు మనల్ని ఒకానొక రోజు పైకి తీసుకువెళతాడు. ప్రియ సోదరుడా, సోదరి, యేసు వస్తున్నాడు. ఆయన మనల్ని తీసుకువెళతాడు. లోతు భార్యలాగా వెనక్కు చూడకండి. ఆయన మనల్ని తనతో రమ్మంటున్నాడు. బండసందులలో ఎగిరే నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించే నా పావురమా అని పిలుస్తున్నాడు. మనల్ని ఇప్పుడు తుఫాను ఉన్నంత వరకు బండసందులలో, పేటు బీటలలో దాచి ఉంచాడు. ఆయన మనల్ని కోరుతున్నాడు, బయటికి రమ్మంటున్నాడు. నీ స్వరం మధురం, నీ ముఖము నాకు కనబడనియ్యి, నీ ముఖం మనోహరము అంటున్నాడు. ప్రియ సోదరుడా, సోదరి, ఆయన వస్తాడు, నిన్ను నన్ను విందుశాలకు తీసుకుపోతాడు. మన మీద ప్రేమను ధ్వజముగా ఎత్తుతాడు. రక్షణ అంటే ఇది యేసుతో ప్రేమ వ్యవహారం. ఇదే పరమగీతం, ఇది ప్రేమ పాట. ప్రేమ పారవస్యంతో ఆమె పాడిన పాట. అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు, నదీ ప్రవాహము దానిని ముంచివేయజాలదు. ఈ ప్రేమ పాట దేవునికి ఆయన ప్రజలకు ఉన్న పరస్పర సంబంధానికి సంకేతం. ప్రేమ మరణమంత బలమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది. దాని జ్వాలలు అగ్నిజ్వాలా సమములు. దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ పాటలోని ప్రేమ ఉద్రేకభరితం, ఉద్వేగపూరితం. విచిత్రమైన ఉపమానాలు ఈ ప్రేమ గీతంలో ప్రయోగించబడినవి. సుగంధ ద్రవ్యాలను, పరిమళ వృక్షాలను, ఉద్యానవనాన్ని ఈ పాటలో పదే పదే చూస్తాము. ఈ పాటంతా విశ్వాసి ఆత్మలో పాడుకోవలసిన గీతం.
ప్రభువు పట్ల విశ్వాసి తన ప్రేమను వ్యక్తం చేస్తున్నాడు. హోషియా మొదటి 3 అధ్యాయాలు, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22-23 వచనాలు పరమగీతానికి అనుబంధంగా చదువుకోవలసిన వాక్య భాగాలు. ప్రియ సోదరుడా, సోదరి, నీవు యేసు ప్రభువును వెంబడిస్తున్నావా? అయితే ఈ పాఠమంతా నీకోసమే. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.